రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు ఆయుధంలా దాన్ని మలుచుకోవాలి, లేకపోతే మనగడ రాజకీయాల్లో ఉండదు అంటుంటారు. అలాగే రాష్ట్రముకు రావాల్సినవి కూడా సమయం అవకాశం వచ్చినప్పుడు అస్సలు వదులుకోకూడదు. పట్టుబట్టి వాటిని సాధించగలిగితేనే రాజకీయంగా మన పార్టీకి కానీ మనకు కానీ వాల్యూ ఉంటుంది. అలాంటి పరిస్థితి అలాంటి సమయం వచ్చినప్పుడు కూడా చాకచక్యంగా వ్యవహరించకపోతే మాత్రం ఆ సమయాన్ని ఆ అవకాశాన్ని కనుక వాడుకోలేకపోతే మాత్రం ఎప్పటికీ సమాజం మనల్ని హర్షించదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనల్ని వేలుబెట్టే చూపిస్తుంది, ప్రశ్నిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే ప్రత్యేక హోదాపై కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టేవారు. గతంలో తాను గడిచిన 5 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రతిసారి దేశ ప్రధాని మోదీ గారిని కలిసినా, అమిత్ షాని కలిసినా, కేంద్ర మంత్రులను కలిసినా ప్రత్యేక హోదా గురించి ఖచ్చితంగా లేవనెత్తేది. ఆ హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని, ఆర్థికంగా పుంజుకుంటుందని అనేక సందర్భాల్లో కూడా జగన్ చెప్పారు. కానీ కేంద్రం వద్ద బలంగా తన ఎంపీ స్థానాలు ఉండడంతో మన అవసరం లేకపోలేదు. కానీ 2024 వచ్చేసరికి జగన్ కోరుకుందే జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే జగన్ గెలవలేదు. జగన్ గెలిచి ఉండి గనక కేంద్రంలో భారీగా సంఖ్య తగ్గి పరిస్థితే వచ్చే గనక ఊహించని విచిత్రం ఉండేది. కానీ ఇక్కడ కూటమి అధికారంలోకి రావడం, అక్కడ కేంద్రంలో బీజేపీకి భారీగా సీట్లు రాకపోవడం, ఇదంతా చూస్తున్నప్పుడు చంద్రబాబు గారికి ఒక ప్రశ్న అందరూ వేశారు. ఇప్పుడైనా ప్రత్యేక హోదా గట్టిగా అడగండి, ఇప్పుడైనా రావాల్సిన ప్రత్యేక హోదాను తీసుకొస్తేనే మీకు మద్దతుగా ఉంటాము అని చెప్పండియా అని అందరూ అన్నారు. కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తలేదు. కనీసం కేంద్రం వద్ద రిక్వెస్ట్ కూడా చేసే పరిస్థితి లేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని ఏకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు చేస్తున్నారా అంటే అవును, 100కు 100% కరెక్ట్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అల్టిమేట్గా అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జేడీయూలు పార్టీలు, ఈ 2 పార్టీలే అది కీలకంగా ఉన్నారు ఎన్డీఏలో. అయితే ఇప్పుడు జేడీయూ తాజాగా బీహార్కు సంబంధించిన ప్రత్యేక హోదా పైన తీర్మానం చేసింది. మరికొద్ది నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్న ఈ తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి గట్టిగా తెరపైకి తెచ్చారాయన. పార్టీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన నితీష్ తమ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా అంశం ద్వారా రాజకీయంగా తోడుగా ఉండాలి అంటూ కూడా గట్టిగా మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే బీహార్కు సంబంధించిన ప్రత్యేక హోదా కావాలి అంటూ ఏకంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీర్మానం చేయటం రాజకీయంగా ఇప్పుడు పెను సంచలనంగా మారింది. పార్టీ జాతీయ కార్యవర్గం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని పార్టీ కూడా ఆమోదించింది. దీంతో పాటుగా ప్రశ్నాపత్రాలు లీకేజ్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలి అంటూ డిమాండ్ చేసింది. కేంద్రం ముందు కీలక అంశాన్ని లేవనెత్తడమే కాదు, ప్రత్యేక హోదా ఇస్తేనే మీకు మద్దతు ఉంటాము అని ఇండైరెక్ట్గా చెప్తుంది బీహార్కు సంబంధించిన జేడీయూ ప్రభుత్వం. దీంతో పాటుగా ఇప్పుడు అందరి మెదలు ఒక్కసారిగా చంద్రబాబు వైపు, కూటమి వైపే చూస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ తాజా నిర్ణయం ప్రభావం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు పైన పట్టం ఖాయం. రాష్ట్ర విభజన సమయంలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు, మాట తప్పారు. మడమ తిప్పము మాట చెప్తే అంటారు. మరి ఇదేందయ్యా అంటే ప్రశ్నకు జవాబు లేదు. ఇప్పుడు తాజాగా బీహార్కు సంబంధించిన ముఖ్యమంత్రి నితీష్ లేవనెత్తిన ప్రత్యేక హోదా అంశంపైనే ఎన్డీఏకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సైతం కీలక అడుగులు వేస్తే మంచి పరిణామాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మరి చంద్రబాబు మెడకు ఇప్పుడు ఈ ఉచ్చు ఏ రకంగా ఆయన గట్టిగా పడతారు, ఏ రకంగా ఆయన మళ్ళీ దీన్ని పట్టుకొని ముందుకు అడుగులు వేస్తారు అన్నది ఇప్పుడు ఆలోచించాలి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోదా స్థానంలో ప్యాకేజీ పైన మొగ్గు చూపించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే హోదా చంద్రబాబు వద్దన్నారనే ప్రచారంతో నాడు ప్యాకేజీ పైన నిర్ణయం జరగలేదు. అంటే ఇటు అదిగాక ఇదిగాక మధ్యలో బోడిలింగం అన్నట్టు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కానీ ఇప్పుడు నితీష్ తాజాగా హోదా పైన చేసిన తీర్మానంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేదే ఇప్పుడు అందరూ వినిపిస్తున్న ప్రశ్న. చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు, ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పబోతున్నాయి అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నది ఇదే.
ఎప్పుడైతే కేంద్రం సంపూర్ణంగా గెలవలేకపోతుందో, ఎప్పుడైతే మన మద్దతు కోరుతుందో అప్పుడే మనం ఈ హోదా గురించి గట్టిగా పడితే ఖచ్చితంగా సాధ్యమవుతుందన్నారు. బహుశా కూటమి అధికారంలోకి రాకుండా జగన్ అధికారంలోకి బ్రహ్మాండంగా వచ్చి కేంద్రంలో గనక ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్ ఇప్పుడు భారీగా అడుగులు వేసేవారు ప్రత్యేక హోదాపై. అలా వేయలేకపోతే మాత్రం దారుణంగా విఫలమయ్యేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న తప్పేంటి? ప్రత్యేక హోదా కనీసం కూడా నోటి నుంచి కూడా ఒక్కసారి కూడా చంద్రబాబు నోట ప్రత్యేక హోదా అన్న మాట రాలేదు. ఇక పవన్ పరిస్థితి 10,000. ఆయన డిప్యూటీ సీఎంగా తాను ఏం చేస్తున్నాడో తాను బిజీగా గడుపుతున్నాడు. ప్రత్యేక హోదా విషయం కానీ, పోలవరం విషయం కానీ, అమరావతి విషయం కానీ ఎక్కడ కూటమి క్లారిటీగా చెప్పడం లేదు. పోలవరంకు వెళ్ళి పూర్తిగా పోలవరంను ఆగం చేశారంటారు. ఏకంగా అమరావతికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా అమరావతి కాదు అంటారు. మరి మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటయ్యా అంటే ఇప్పటిదాకా సమాధానం చెప్పరు. ఇప్పుడు నితీష్ కొట్టిన దెబ్బకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే కాదు, అధికారంలో ఉన్న కూటమి నేతలు కానీ దేశంలో కాదు రాష్ట్రంలో దేశంలో అంతటా కూడా ఇప్పుడు అలజడి మొదలైంది. ప్రత్యేక హోదా గనక బీహార్కు ఇస్తాము అని కనుక కేంద్రం ప్రకటిస్తే ఒక లెక్క ఉంటుంది, ఇవ్వము అని ప్రకటిస్తే మరో లెక్క బీహార్ ఉంటుంది. బీహార్ టీడీపీ చంద్రబాబు జేడీయూ ఈ రెండు పార్టీలు ఎన్డీఏలో కీలకమైన భాగస్వాములుగా ఉన్నారు. మరి ఎటువైపు రాజకీయం మల్లుతుంది, ఏం జరుగుతుంది అన్నది ఊహకందని చిత్రమే అని చెప్పాలి. చూడాలి. కాలం గడుస్తున్న కొద్ది పరిణామాలు పూర్తిగా మారబోతున్నాయి. కేంద్రంలో జతగట్టి 5 ఏళ్ళు ఉంటారా, లేదంటే ఎప్పుడైనా బయటికి వస్తారా అన్నది కూడా ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబుకు ఊహించని చిక్కు పెట్టేశాడు నితీష్. చూడాలి ఎలా బయటపడతాడో మరి బాబు గారు.